ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను. మీరు ఎక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు బాగుగా తెలుసునని జ్ఞాపకం ఉంచుకొనుడు. నేను ఉండగా భయమేలా. ఇటువంటి మాటలు చూడండి ఇవన్నీ. ఇది ముమ్మాటికి వాస్తవం, 100కి 100% నిజం. భక్తుల కష్టాలను తన కష్టాలుగా స్వీకరిస్తాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయి. అలనాడు సాయి సచ్చరిత్రలో మనకి నిరూపించాడు. గుర్రాన్ని కొడితే ఆ దెబ్బను తాను స్వీకరించాడు బాబా. క్షయరోగం ఒకరికి వస్తే ఆ క్షయరోగాన్ని తాను స్వీకరించాడు బాబా. ప్లేగు వ్యాధి ఒకరికి వస్తే ఆ ప్లేగు వ్యాధిని తాను స్వీకరించాడు సాయి. అలాగే ఇప్పుడు కూడా జరిగిన సంఘటన ఇది, అద్భుతమైనటువంటి సంఘటన. ఆ భక్తుడు కొత్తగా చెప్పేదే ఉందండి. మనకి చెప్పేవారందరూ కూడా సాయి భక్తులే, సాయి కుటుంబంలోని వారే, సాయి మీద తీవ్రమైన అద్భుతమైన అఖండమైన ప్రేమ కలిగినటువంటి వారే. ప్రతినిత్యము ఆ తండ్రికి అభిషేకాలు చేస్తూ వస్త్రాలు ధరింపజేస్తూ బాబాను అలంకరించి సంతోషపడే కుటుంబం అది. చూడండి, బాబాను అలంకరించి వారు సంతోషపడే కుటుంబం. బాబా ఎంత బాగున్నాడు, వాళ్ళ నవ్వుతున్నాడు బాబా కిరీటం ఎంత బాగుంది, బాబా బొట్టు ఎంత బాగుంది, బాబా నవ్వాడు, బాబా తిన్నాడు, బాబా 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 బాబా. అటువంటి కుటుంబం, ఆనందంగా జరుగుతున్నటువంటి సాగుతున్న జీవితం. ఒకరోజు ఉదయాన్నే కొడుకు తెల్లవారుజామున దాదాపు 5:30కి లేచి ఉద్యోగానికి వెళ్ళాలి, మార్నింగ్ షిఫ్ట్ సంథింగ్. అతను బైక్ మీద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మ తల్లితో చెప్పాడు. తల్లి అప్పుడే లేచింది. ఆమె ముందే తెల్లవారుజామున కాకడారితో అయిపోయింది. బాబాకి అభిషేకాన్ని చేసే తరుణం. ఒక నిమిషం ఆగి, నాయన జాగ్రత్తగా వెళ్ళని బాబా వీపూది పెట్టి, ఎందుకు ఆ రోజు నా మాటలు గుర్తొచ్చేట, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నిమ్మకాయ ఇచ్చండి, పంపించండి, జేబులో నిమ్మకాయ ఉంచితే మంచిది, కాబట్టి బాబా దగ్గర పెట్టిన నిమ్మకాయ బాబా దగ్గర పెట్టండి, ఆ నిమ్మకాయని ఇవ్వండి బయటకు వెళ్ళేటప్పుడు. అవి విచిత్రం, అవి గుర్తొచ్చినట్టు ఆమెకి. అంతకు ముందు రోజే తెలియకుండా నిమ్మకాయ పెట్టింది. ఆ రోజు ఎప్పుడు లేదు, నాయన నిమ్మకాయ ఉంచుకో మంచిది అని చెప్పి ఇచ్చి పంపించింది. పిల్లవాడు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్న తరుణంలో దాదాపుగా నాకు చెప్పి ఫ్లైఓవర్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర అనుకుంటా జరిగింది. వెళ్తూ ఉన్నప్పుడు బైక్ మీద ఇతను ఫాస్ట్గా పోతున్నాడు. ఆ ఫ్లైఓవర్ మీద ఇతని ముందు హెవీ లోడ్తో ఉన్న ఒక ట్రక్ ఒకటి ఉంది. ఆ ట్రక్ వెళ్తోంది, ట్రక్ వెనక ఇతనున్నాడు. ఒక్కసారిగా ఆ వెయిట్కి పైకి లాగలేక ఫెయిల్ అయిపోయింది ట్రక్. వెనక్కి వేగంగా వచ్చేసింది. ఇతనున్నాడు, వచ్చి ఇతన్ని బైక్ను గుద్దేసింది. అంటే వెనక్కి రివర్స్ అయిపోయి ఇతను ముందు, ఇతను ఫాస్ట్గా వెళ్తున్నాడు, అది వెనక్కి వచ్చేసింది. ఈ సంఘటన ఇక్కడ ఉంటే అదే తరుణంలో మినిట్స్ గ్యాప్లో ఆమె అభిషేకం చేస్తోంది బాబాకి. అభిషేకం చేస్తూ బాబాని చేతిలో తీసుకొని జాగ్రత్తగా బాబాను వేడి నీళ్ళతో స్నానం చేస్తోంది. ఇక్కడేమో బైక్ ముందుకి ట్రక్ వెనక్కి వస్తుంది. ఆమె అభిషేకం అక్కడ చేస్తోంది. లారీ వచ్చి బైక్ మీద ధన్నని గుద్దింది. ఆమె చేతిలోంచి విగ్రహం కింద పడిపోయింది అనుకోకుండా. ఈ పిల్లవాడు హిట్ అయి లేచి ఫుట్పాత్ మీద పడ్డాడు. లేచి తల అట్లా, యాక్చువల్గా అక్కడ జనాలు పలచగా ఉన్నారు, మార్నింగ్ కదా, అయిపోయింది, రోడ్డుకి హిట్ అయ్యి తలకే పగిలిపోయింది అనుకున్నారు. చచ్చిపోయాడు వీడు అనుకున్నారు. పట్టం హెల్మెట్ కూడా లేదు. విచిత్రం చూడండి. అలా పడిపోయాడు. ఆమె చేతిలోంచి ఇంట్లో విగ్రహం పడి బాబా తల కరెక్ట్గా తల పగిలిపోయింది. బాబా విగ్రహం తల. పిల్లవాడికి ఏం అవలా, బైక్ చిత్తు అయిపోయింది. చిన్న స్క్రాచెస్ పడ్డాయి. ఆమె ఇంట్లో బోర్మని ఏడుస్తుంది. బాబా విగ్రహం ఎప్పటి నుంచో పూజ చేస్తుంది, బాబా విగ్రహం తల పగిలిపోయింది, ఏం జరిగి ఉంటుంది. ఈ లోపల పిల్లవాడు ఇంటికి వచ్చేసాడు. ఒక 2 గంటల వ్యవధిలో, గంటన్నర వ్యవధి. ఏంట్రా, ఏమైందిరా, ఆఫీస్కి పోలేదేంట్రా, బైక్ ఎదురా, క్యాబ్లో వచ్చావు నువ్వు, ఏమైపోయింది? తల్లికి ఓ పక్క బాబా విగ్రహం, పిల్లవాడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అప్పుడు పిల్లవాడు చెప్పాడమ్మా, ఇలా జరిగిందమ్మా, బోరుమని. ఆమెకేమో అర్థం కాల, ఏంటి అరిష్టం, బాబా విగ్రహం పగిలిపోవటం ఏంటి, పిల్లవాడికి ఈ విధంగా అవటం ఏంటి,
టెన్షన్ పడి నాకు ఫోన్ చేశారు 11 o'clock అట్లా. వాళ్ళకి భయం, వణికిపోతున్నారు. యాక్చువల్గా అంతే కదా, తెలియకపోతే భయం వేస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది జరిగినది ఏంటంటే, అతని తలకాయ పగిలి స్పాట్ చనిపోవాలి అతను, కానీ తలకాయ పగిలింది. ఎవరిది? చూడండి, విగ్రహంలో ఉన్న బాబా ఆ కర్మను తాను స్వీకరించాడు. విగ్రహం అది పగిలిపోయింది. అంటే అర్థము, ఆ కష్టాన్ని తాను స్వీకరించి ఆ బిడ్డను కాపాడాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయి. ఇది విడమరిచి ఆమెకు చెప్పేటప్పటికీ ఆమె గోరుమని ఏడ్చింది. బాబా నిజంగా ఇదా, ఇంత కాపాడతాడా? ఆ తర్వాత నేనే స్వయంగా వారికి కొత్త విగ్రహాన్ని ఇవ్వటం, వారి ఇంట్లో పెట్టడం కూడా జరిగింది. అంటే ఒకటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా ఆ తండ్రి మనల్ని ముమ్మాటికి కాపాడుతాడన్నది సత్యం సత్యం సత్యం. ఆ నమ్మకంతో ఉన్నట్లయితే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా డిప్రెషన్ అనేది మనకి రాకుండా మనం ముందుకు సాగిపోతాం. ఆ డిప్రెషన్లో పడకండి, భయపడకండి, భయం వద్దండి, మనకి ఏం అవ్వదండి. బాబా మనతో ఉన్నాడు, మనల్ని సురక్షితంగా ముందుకు తీసుకుని వెళ్తాడు. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్, అలాగే సాయి మనసి టీవీ లైవ్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.